మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గిరిజన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనజాతర సభపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం దురదృష్టకరమని ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మహబూబాబాద్ కు చేరుకొని 7 ఎమ్మెల్యేలకు పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపుపై దిశ నిర్దేశం చేశారని, ముఖ్యమంత్రి సభ 5 గంటలకు ఉంటుందని అన్ని గ్రామాల్లో ప్రచారం చేశామని, కానీ బీఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించమని నోరు అదుపులో ఉంచుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలను అమలు చేశామని, ఆగస్టు 15 నాటికి 2 లక్షల రూపాయల రైతు రుణమాలను మాఫీ చేస్తుందని, మహబూబాబాద్ పట్టణంలో 3000 ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేసిన భూ బకాసురులపై చర్యలు తీసుకొని అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకుని ప్రక్రియను అధికారులతో కలిసి త్వరలోనే చేపడతామన్నారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సూచన చేయడం జరిగింది. ఎన్ని కోట్ల ఖర్చు అయినా కూడా తాగునీటి సమస్య రాకుండా చూడాలని చెప్పి ఇవన్నీ మీరు మర్చిపోయి 4 నెలలు అధికారం లేకపోయేసరికి కళ్ళు తాగిన కోతులా మీరు తైతక్కలు వేస్తున్నారు. మానకోట నియోజకవర్గంలో 2014లో మీరు మాట్లాడుతున్నారు. శంకర్ నాయకు ఈ మధ్యన ఏం ముఖ్యమంత్రి చేరుకునేసరికి సమాస్థలి మొత్తం నిండిపోయింది. సుమారు 35-4 నెలల నుంచి కూడా వర్షాలు లేవు. వీటన్నింటినీ తట్టుకొని కూడా మా కాంగ్రెస్ కార్యకర్తలు ఏటూరు వరకు, అటు ఇళ్ళ నుంచి వచ్చే అనంతారం వరకు, ఇటు దాదాపు 11 గంటల 1 నిమిషానికి కేంద్ర మాజీ మంత్రి వర్యులు బలరాం నాయక్ గారు శుభ గడియల్లో నామినేషన్ వేయాలని చెప్పేసి వారు ఆ రోజు నామినేషన్ వేసిన తర్వాత మహబూబాద్లో చిన్న పార్టీ మన మహబూబాద్ నియోజకవర్గ సభలాగా పెట్టుకున్నాం మేము. ఆ సభలో మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వచ్చి వారిని ఆశీర్వదించి ఇక్కడ ఉన్నటువంటి 7 శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దశ దిశ చెప్పి రాబోయే రోజుల్లో సభ ఏర్పాటుకు సమయం సరిపోదన్న లక్ష్యంతోనే వారు ఆ రోజు రావడం జరిగింది. మాకు ముందే చెప్పారు, నేను 1 గంట ముందొస్తా, అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలతోటి నేను ఒక సమావేశం ఏర్పాటు చేసి మీరు ఏ విధంగా వ్యూహం ప్రతి వ్యూహం జరగబోయే ఎంపీ ఎలక్షన్లలో మన చర్యలేదో నేను మీకు సూచనలు చేస్తానని చెప్పడంతోనే వారు 4 గంటలకు మహబూబాద్ ప్రాంగణంలో దిగడం జరిగింది. అప్పటికి ఎండ తీవ్రత 44 డిగ్రీల సెల్సియస్. మేము ప్రతి మండలాల్లో, గ్రామాలలో వారిని కొంచెం ఆలస్యంగా రండి, సభ 5 గంటలకు స్టార్ట్ అవుతుందని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అప్పటి వరకు మేమందరం కూర్చున్నాం. శాసనసభ సభ్యులం, డిసిసి అధ్యక్షులం, అలాగే మన క్యాండిడేట్ అయినటువంటి బలరాం నాయక్ గారు, మేమందరం ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి సలహాదారులతోటి మేము ముచ్చటించుకొని మనం వేసే ఎత్తు పై ఎత్తు ఏదో దాని గురించి చర్చించుకున్నాం. దానిని ఏదో పెడార్థాలు తీసి మన ముఖ్యమంత్రి గారు వచ్చినా కూడా జన సందోహం లేదు, మీటింగ్ అంతా అట్టర్ ఫ్లాప్ అని చెప్పడం నిజంగా కూడా చాలా దురదృష్టకరమైన విషయం, చాలా బాధాకరమైన విషయం. అలాగే మా ముఖ్యమంత్రి వారు ఒక మాట ఇచ్చారు, వారు మాట ఇచ్చిందంటే తప్పరు. మంచి ఇందిరమ్మ ఇల్లులు మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చెర్లపల్లి జైల్లో మంచిగా సుందరంగా కేసీఆర్ ఉండేటట్టుగా, కేసీఆర్ అల్లుడు ఉండేటట్టుగా ఒక ఇల్లు, ఒక రూము, అలాగే కేసీఆర్ బిడ్డ కవిత ఉండేటట్టుగా ఒక రూము, హరీష్ రావు కూడా ఒక స్పెషల్ రూమ్ కట్టిస్తారని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటను తప్పకుండా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పగా నెరవేరుస్తారని చెప్పేసి మీ పత్రికా విలేకరుల సమక్షంలో నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా నేను ఒకటే చెప్తా ఉన్నా, మన నాయకులు ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావు గారు మాట్లాడడం జరిగింది. వారు ఇప్పుడు గత 4 నెలలు అయింది, ఇప్పటి వరకు ఎటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందలేదని చెప్తా ఉన్నారు. నేను ఒకటి చెప్తా ఉన్నా,
గత ప్రభుత్వం మీరు ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మీరు ఓట్లు అడగండి. అలాగే మేము పరిపాలించినప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లు ఎక్కడెక్కడ ఇచ్చారో మేము పోయి మా ఓట్లు అడుగుతామని చెప్పేసి మీకు మేము తెలియజేస్తాను. అదేవిధంగా ఇప్పుడు గత 3 నెలల్లోనే 100 రోజులు పూర్తి కాకముందే 5 గ్యారెంటీలు మేము ప్రజలకు ఇవ్వడం జరిగింది. అది మనం ఆగస్టు 15వ తారీఖు నాడు రైతులకు 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి కూడా మాట ఇవ్వడం జరిగింది. మనకి ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఇప్పుడున్నటువంటి సంక్షేమ పథకాలన్నింటి ఆగిపోయింది. అందుకే నేను ఒకటి చెప్తా ఉన్నా, మీరందరూ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు ఏదన్నా నిజంగా కూడా సలహాలు సూచనలు ఉంటే చెప్పండి. అంతేగాని అవాక్కులు చవాక్కులు పేల్చి ఏదో మేము విజయం సాధించినాం, గత 9.5 సంవత్సరాలు మేము ఏదో చేసినామని చెప్పేసి మీరు చెప్పడం నిజంగా కూడా ప్రజలు విడ్డూరంగా చూస్తూ ఉన్నారు. అదే 6 నెలల ముందు మన ఎమ్మెల్సీ గారు